ఈ ఫేస్బుక్, సోషల్ మీడియా, లేదంటే ఇన్స్టా, ట్విట్టరు ఇలాంటి వాటి ద్వారా ఈ మధ్యకాలంలో అమరావతి మీద విష ప్రచారం ఎక్కువైందనేది తెలుస్తుంది. అంటే ఈ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలైతే దాన్ని నమ్మరు. ఈ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో రెగ్యులర్గా పర్యటించే వాళ్ళు కానీ, ఆ ప్రాంతం అవగాహన ఉన్న వాళ్ళైతే దాన్ని నమ్మరు. ఇతర రాష్ట్రాల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల రూపంలోనో ఇంకో రూపంలో రావాలనుకునే వాళ్ళు అమరావతి మీద అంటే మనం ఒకే అబద్ధాన్ని ఎక్కువ సార్లు చెప్పడం వల్ల దాన్ని నిజంగా కూడా మార్చొచ్చు అనేది కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే ఒక మాటని అంటే అది అధ్యయనాలు చెప్తున్నాయంటే అదేదో గ్రంథాల్లో రాయబడినటువంటి అంశం కాదు, లేదంటే దాని మీద పుస్తకాలు రాసినటువంటి అంశం కాదు. దానిని మేధావులు ధృవీకరించి లేదంటే న్యాయస్థానాలు ధృవీకరించి చేసినటువంటి ముద్ర కాదు. ఇది ఎలా చెప్పొచ్చు అంటే కొన్ని అధ్యయనాల్లో చెప్పబడుతుంది అని ఎలా చెప్పొచ్చు అంటే సోషల్ మీడియా పేజీల అధ్యయనాలు ఉన్నాయి కదా, వాటి ద్వారా కొంతమంది అమాయక ప్రజల్ని నమ్మించవచ్చు అనేది కొంత తేటతెల్లమవుతుంది. ఎలా తేటతెల్లమవుతుందంటే ఈ మధ్యకాలంలో మనం వర్షం పడిన ప్రతిసారి కూడా ఈ అమరావతిలో కొన్ని ప్రాంతాల్లో అంటే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టినటువంటి కార్యాలయాలకు సంబంధించి తవ్వినటువంటి పునాదులు లేదా అక్కడ ఉండేటువంటి కొన్ని భూముల్లో ఖాళీ స్థలాల్లోకి వచ్చేటటువంటి ఈ మెరక తక్కువ ఉన్నటువంటి పల్లంగా ఉన్నటువంటి చోటకు చేరేటువంటి వర్షపు నీరు, పడినటువంటి వర్షపు నీరుని ప్రధానంగా చెప్పాలంటే ఆ గుంతల్లో వచ్చినటువంటి నీళ్ళని వాటిని దగ్గరగా క్లోజప్లో కొన్ని వీడియోస్ తీసి ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టా లాంటి కొన్ని పేజీల్లో కొన్ని ప్లాట్ఫామ్స్ మీద అమరావతి మీద ప్రచారం చేస్తున్నారు. ఎవరు అంటే దానికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా. ఎందుకంటే అమరావతి కట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి, లేదంటే అమరావతిని ఎందుకు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి అని అంటే అమరావతి కట్టకపోవటం జగన్మోహన్ రెడ్డి ఆలోచన రైటు, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇందుకే కట్టలేదు, ఆయన ఆలోచన విధానం కరెక్టు, అమరావతి మునిగిపోయే ప్రాంతం కాబట్టి ఆయన కట్టలేదు, నిర్మాణం చేయలేదు, అమరావతి ఇక్కడ వద్దు అని ఆయన ఎందుకు అనుకున్నాడు అని చెప్పని జనాల్ని నమ్మించాలి అంటే నీళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా అక్కడ గుంతల్లో నీళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా వీడియోలు తీసి ఫేస్బుక్లోనూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వైరల్ చేయాల్సినటువంటి ఆవశ్యకత వైసీపీకి ఉంది. ఎందుకంటే వాళ్ళు రైట్ అని నిరూపించుకోవడానికి. అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం జరిగితే భవిష్యత్తులో వైసీపీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభం ఏంటనేది అందరికీ తెలుసు. ఇంకా దాదాపుగా ఇప్పుడు ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళగలిగి ప్రజల్ని మెప్పించగలిగితే అమరావతి ప్రాంతంతో పాటు ఇటు పోలవరం, ఇటు సంక్షేమ పథకాలు, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పనని సరిగ్గా చేసుకుంటూ వెళ్ళగలిగితే ఈ 4 సంవత్సరాలలో లేదా ఈ 3.5 సంవత్సరాలలో లేదంటే ఈ 3 సంవత్సరాల 10 నెలల్లో లేదంటే 3 సంవత్సరాల 8 నెలల కాలంలోనో కరెక్ట్గా చేసుకుంటే వెళ్ళగలిగితే కనుక వచ్చే 5 ఏళ్ల తర్వాత 29 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి పోటీ చేయడానికి ఇంకో పార్టీ ఉన్నప్పుడు, పార్టీలు పోటీ చేసినప్పుడు కూడా ప్రజలకి ఆ పార్టీలతో కానీ ఆ నాయకులతో కానీ పెద్దగా ఓటేయాల్సిన అవసరం ప్రజలకు ఉండకపోవచ్చు అనేది చాలామంది అభిప్రాయం. సో ఆ నేపథ్యంలో అంటే ఉనికి కోల్పోతామనే భయంతోనో లేదంటే కనుక అమరావతిని మీద ద్వేషం చూపిస్తేనో లేదంటే అమరావతి కట్టకుండా ఆపగలిగితేనో లబ్ధి చేకూరేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి, ఆ పార్టీ నేతలకి ఉంది, ఆ పార్టీకి ఆ అవసరం ఉంది. కాబట్టి దాని మీద విషయం చెల్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు పోస్ట్ చేశాడు, నా ఫేస్బుక్ నా ఇష్టం అనే అధికారి అంత బరితెగింపుకి ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఇందులో కూడా ఒక కోణం ఉంది. మనం చూస్తున్నాం చాలామంది అధికారులు ఇంకా మార్పు రాలేదని, చాలామంది పోలీసులు ఇంకా మార్పు రాలేదని, పాత ప్రభుత్వ వాసనలు ఇంకా వాళ్ళ నుంచి పోలేదని, ప్రభుత్వం మారిన తర్వాత ఇంకా వాళ్ళు ఆ విధానాలను అవలంబిస్తున్నారు అనేది కొన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నా ఫేస్బుక్ అకౌంట్ నా ఇష్టం అంటూ కూడా ఒక అధికారి చేసినటువంటి కామెంట్స్ని మనం ఈరోజు చూస్తే ఫేస్బుక్లో నేను రాసుకునే వాటికి ప్రభుత్వం ఎందుకు స్పందించాలి, అమరావతిపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న ప్రభుత్వ అధికారి ఎవరంటే ఇతను సిద్ధార్థ్ సుభాష్ అనేటువంటి ఒక అధికారి. ఒకసారి నేను అది చదువుతాను. రాజధాని అమరావతిపై ఫేస్బుక్
విషం చిమ్మిన వాణిజ్య పన్నుల అధికారి సిద్ధార్థ సుభాష్ తన పోస్టులను సమర్థించుకున్నారు. తానేమీ తప్పు చేయలేదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ సుభాష్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టులు పెట్టారు. ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం, ఇదే మన డ్రోన్ క్యాపిటల్, ఇదే మన క్వాంటమ్ వ్యాలీ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలతో జోడించారు. మరో పోస్ట్లో అమరావతిని రిజర్వాయర్గా కడితే సరి అని వ్యాఖ్యానించారు. అమరావతిపై పనిగట్టుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం సాగిస్తున్న వారిని ఉద్దేశించి సాడిస్టు సైకిల్ అనే పేరిట రాసినటువంటి కథనం ప్రకారం అందులో ప్రభుత్వ ఉద్యోగి అయిన సిద్ధార్థ సుభాష్ పోస్టుల గురించి కూడా ప్రస్తావించింది. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు వాణిజ్య పన్నుల శాఖలో ఇటీవల మెమో జారీ చేసింది. దీంతో ఆ శాఖ చీఫ్ కమిషనర్ సుభాష్ వివరణ ఇచ్చారు. నా ఫేస్బుక్ ఖాతా నా వ్యక్తిగతం, నేను ప్రభుత్వ ఉద్యోగినని ఆ ఖాతాలో ఎక్కడా పేర్కొనలేదు. ఆ ఖాతా నాది కాదని చెప్పొచ్చు, కానీ నేను అలా చెప్పను అని తెలిపారు. నేను ఒక్క వ్యాఖ్యను కూడా ప్రభుత్వంపై చేయలేదు. ప్రభుత్వ విధానాలను తప్పు పట్టలేదు. పొరుగు రాష్ట్ర రాజధాని హైదరాబాదు, చెన్నై నగరాలు వర్షాలకు తరచూ మునిగిపోతున్నాయి. అలాగే ఏపీ రాజధాని అమరావతి కూడా ముప్పునకు గురైందని అన్నాను అని తెలిపారు. ఆ వ్యాఖ్యలను పోస్టులను పరిశీలిస్తే వాస్తవాన్ని వక్రీకరించారని స్పష్టమవుతుంది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం, ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టడం ప్రభుత్వ విధానం నిర్ణయం. దీనిని సుభాష్ తప్పిపట్టినట్లు ఆయన జోడించిన వ్యంగ్య వ్యాఖ్యలను స్పష్టం చేస్తున్నాయి. అయినా సరే నేను తప్పు చేయలేదు అని దబాయించడం గమనార్హం. పైగా వ్యక్తిగతంగా రాసుకునే ఫేస్బుక్లోని వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించడం ఏమిటి అంటూ సుభాష్ వింత వాదన లేవనెత్తారు. ప్రధాని మోదీ సైతం తన ప్రభుత్వంపై విమర్శలు స్వాగతిస్తున్నారు. విమర్శతో ప్రజాస్వామ్యం బలపడుతుంది. అదే విషయం సుప్రీంకోర్టు కూడా పేర్కొంది అని వివరించారు. నిర్మాణాత్మక కువిమర్శలకు తేడా ఉంటుందని సుభాష్ విమర్శించడం గమనార్హం. ఇది మనం చూస్తే కనుక ఆయన విమర్శ ఏదో సద్విమర్శ ఏదో తెలియకుండా విమర్శించడమే ప్రధానంగా పెట్టుకుని, విమర్శ అంటే కాదు, విషం జల్లడాన్ని ప్రధాన ఎజెండాగా పెట్టుకుని విషం జల్లేసి దాన్ని విమర్శించడం అని సుప్రీంకోర్టు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శల్ని స్వీకరిస్తున్నారని, విమర్శల ద్వారా ప్రభుత్వం బలోపేతం అవుతుందని, ఎందుకంటే తప్పుల్ని సరిదిద్దుకుని ప్రభుత్వం బలోపేతం అవుతుంది అనే దానికి. అసలు నువ్వు అక్కడ విమర్శించడానికి వాస్తవాలేవి, అసలు నువ్వు అక్కడ విమర్శించడానికి అక్కడ జరిగినటువంటి అన్యాయం ఏది, అసలు అక్కడ నువ్వు విమర్శించడానికి అమరావతి మునిగిపోయినటువంటి ప్రాంతంగా చెప్పడానికి ఏది? అమరావతిలో తీసినటువంటి కొన్ని గుంతల్లో నీళ్లు ఏర్పడితే గుంతల్లో నీళ్లు తోడుకుని కట్టడాల నిర్మాణం కంటిన్యూ చేసుకోవాల్సింది తప్ప దానికి ఒక ప్రత్యామ్నాయం లేదు. సో దాన్ని నువ్వు దానిని అసలు అమరావతి మునిగిపోయే ప్రాంతం అని, అమరావతి ఇదే మన క్వాంటమ్ వ్యాలీ అని, ఇదే మన డ్రోన్ క్యాపిటల్ అని వ్యంగ్యంగా కూడినటువంటి పోస్టులు చేయడం ద్వారా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నీకు ఇది తగునా? పోతే ఒక వాణిజ్య పన్నుల శాఖలో అధికారిగా పనిచేస్తున్నటువంటి ఈ సుభాష్కు తగునా? ప్రభుత్వంలో ఉన్నటువంటి నీవు నీ శాఖలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం నీ శాఖలో అంటే ఈ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి నువ్వు ప్రశ్నించు తప్పులేదు, లేదంటే ప్రభుత్వంతో పోరాటం చేయి తప్పులేదు. ప్రభుత్వం నీపై ఉన్న అధికారులు తీసుకెళ్తావో, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి ఆ శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి తప్పులేదు, వాళ్ళ మీద చర్యలు చేయబట్టి తప్పులేదు. అమరావతి మీద ఒక గొంతుల్లో నీళ్లు కనపడితే దాన్ని నువ్వు ప్రశ్నించడమో విమర్శించడమో అనేది నిజంగా వ్యంగ్యంగా మాట్లాడడం. ఇదే మన క్యాపిటల్ వ్యాలీ, ఇదే మన డ్రోన్ క్యాపిటల్ అనేది వ్యంగ్యంగా మాట్లాడటమే కదా. పోతే అంటే అసలు ఇక్కడ నువ్వు చేయడానికి అసలు అక్కడ నువ్వు విమర్శించడానికి అక్కడ తావేది ప్రధానంగా? తావు లేదు కదా. తావు లేని చోట విమర్శించడం అనేది ప్రధాన నేరం చేసి సమర్థించుకుంటాం అనేది ఇంకా నేరంగా పరిగణలో తీసుకోవాలి. సో ఏంటంటే ఇప్పటి వరకు వైసీపీ భావజాలంతో మండిపోతున్నటువంటి అధికారులు ఇంకా అమరావతి మీద విషం జల్లుతూ ఉన్నారు. ఇప్పటి వరకు వైసీపీలో ఉన్నటువంటి నేతలకి, కార్యకర్తలకి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి మాత్రమే అమరావతి మీద విషయం జల్లేటువంటి అవసరం ఉందనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ సుభాష్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వ అధికారుల్లో కూడా
ఈ టైప్ ఆఫ్ విషం విషంతో కూడినటువంటి ఆలోచనలు అమరావతి మీద ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీని మీద ప్రభుత్వం ఇంకా ముందు మీద ఎలాంటి చర్యలకు వెళ్ళబోతుంది అనేది వేసి చూడాలి.